కెరియర్ బిగినింగ్ నుంచి మీ పాటల ప్రస్థానం ఇంతవరకు వచ్చింది. సో చాలా ఒడిదుడుకులు ఫేస్ చేసి ఉంటారు. ఎలా అధిగమిస్తూ వచ్చారు? ఎవరు సపోర్ట్ ఉంది? ఒడిదుడుకులు అనేది చాలా కామన్ వర్డ్. ఇది కష్టం లేకపోతే సుఖం విలువ ఉండదు కదా జీవితంలో. అలాగే కష్ట సుఖాలు అనేవి ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చేస్తూ ఉండి ఆ బ్యాలెన్స్డ్ లైఫ్ లీడ్ చేయడం అలవాటు అయిన తర్వాత చిన్న చిన్న చికాకులు తప్పవు. అండ్ స్పెషల్లీ విమెన్ అన్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవాల్సి వస్తుంది. ఇటు పర్సనల్ లైఫ్ అటు ప్రొఫెషనల్ లైఫ్. అంటే దేన్ని వదిలిపెట్టలేని మనస్తత్వం మనది అని చాలా స్ట్రాంగ్గా అందరూ ఒప్పుకున్న విషయం. అది సహకరిస్తూనే ఉన్నారు, చాలామంది సహకరిస్తున్నారు, చాలామంది నెగిటివ్గా చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఇన్స్పైర్ చేస్తారు, కొంతమంది డీమోటివేట్ చేస్తారు, కొంతమంది. బట్ వీటికి అతీతంగా మీరు అన్నట్టు ఇందాక సెల్ఫ్ మోటివేషన్ ఏదైతే అన్నారో ఆ మాట చాలా మంచి మాట. ఏ రోజుకి ఆ రోజు మోటివేట్ చేసుకుంటూ వెళ్ళడమే మనకి. మనం ఇంకోళ్ళ దగ్గర నేనైతే ఇంకోళ్ళ దగ్గర నుంచి వాళ్ళు నన్ను మోటివేట్ చేయాలి, లేకపోతే వాళ్ళు నన్ను 4 మంచి మాటలు మాట్లాడాలి, లేకపోతే వాళ్ళు ఇన్స్పైర్ చేస్తే నేను ఇట్స్ నాట్ లైక్ దాట్. ఐ లవ్ మై సెల్ఫ్. ఒకవేళ ఇక్కడ కనుక ఆపర్చునిటీ లేదు అయిపోయింది అని అనుకుంటే కనుక ఇంకొక రంగం నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అన్న మనస్తత్వం నాది. అలా నా ఆలోచన విధానం అంతా అలా ఉంది కాబట్టి మేబీ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా డిసప్పాయింట్మెంట్ అంటూ నాకు తెలీదు. సో ఇప్పటివరకు మీరు చాలా సునీత గారు ఇప్పటివరకు చాలా మెలోడియస్గా ఉండే పాటలు చాలా పాడారు. మీరు మెలోడీ క్వీన్. సో అన్ని మెలోడీ సాంగ్స్ పాడుతూ కీరవాణి గారి కంపోజిషన్లో ఒక డిఫరెంట్ ఒక ఎక్స్పెరిమెంట్ చేయించారని చెప్పాలి మీతోటి కీరవాణి గారు. వేదం సినిమాలో ఎగిరిపోతే ఎంత బాగుంటుంది పాట. మా అమ్మకి చాలా మంది పెద్దవాళ్ళకి పిల్లలకి వయసుతో సంబంధం లేకుండా నచ్చిన పాట అది. కానీ అది ఒక డిఫరెంట్ ఇమేజ్ క్రియేట్ అయిపోయింది అనుకోకుండా. వాయిస్ మాడ్యులేట్ చేసి లేకపోతే ఓపెన్గా పాడగలదు అని తెలిసింది మాత్రం కీరవాణి గారి దగ్గర నుంచి. ఓకే, ఒకసారి ఆ సాంగ్ పాడతారు. గుండె గుబులు నీ గంగకు వదిలి, ముందు వెనుకలు ముంగిట వదిలి, ఊరి సంగతి ఊరికి వదిలి, దారి సంగతి దారికి వదిలి, తప్పు అప్పులు తాతల కొదిలి, సిగ్గు ఎగ్గులు చీకటి కొదిలి, తెరలను వదిలి పొరలను వదిలి, తొలి తొలి విరహపు చెరలను వదిలి, గడులను వదిలి ముడులను వదిలి, గడబిడలన్నీ గాలికి వదిలేసి ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. ఇంటర్వ్యూ అయిపోయి ఎగిరిపోతే ఎంత బాగుంది అనిపిస్తున్నాను. నిజంగా అలా గాల్లో ఎగురుతుంటే ఎంత హ్యాపీనెస్ వస్తుందో మీ పాట వింటుంటే అలాంటి ఫీల్ వచ్చింది. గుండె గుబులుని గంగకు వదిలి, ముందు వెనకలు ముంగిట వదిలి, ఊరి సంగతి ఊరికి వదిలి, దారి సంగతి దారికి వదిలి, తప్పు ఒప్పులు తాతల కొదిలి, సిగ్గు ఎగ్గులు చీకటి కొదిలి, తెరలను వదిలి పొరలను వదిలి, తొలి తొలి విరహపు చెరలను వదిలి, తొడులను వదిలి ముడులను వదిలి, గడబిడలన్నీ గాలికి వదిలేసి ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. అండ్ మన లెజెండరీ సింగర్స్ని తీసుకుంటే సుశీల్ గారు కానీ, జానకి గారు కానీ, చిత్ర గారు, బాలు గారు, సో ఇలా చాలామంది సింగర్స్ అండ్ వాళ్ళందరితో మన పైన కూడా సాగిస్తూనే ఉన్నారు మీరు. అయితే మీరు ఇన్స్పిరేషన్గా తీసుకున్నటువంటి సింగర్ ఎవరు? అంటే ఎవరు పాటలు విని మీరు బాగా ఇన్స్పైర్ అయ్యారు? సుశీల్ గారే నా ఇన్స్పిరేషన్, తర్వాత బాలు గారు నా ఇన్స్పిరేషన్. మీ కెరియర్లో మీరు పాడిన పాటల్లో ది బెస్ట్ సాంగ్, నాకు ఎప్పటికీ ఇంక ఇష్టమైన సాంగ్ అనేది? బెస్ట్ సాంగ్స్ ఉన్నాయి నా కెరీర్లో, చాలా బెస్ట్ సాంగ్స్ కలిపే ఈ రోజున మీతో ఇంటర్వ్యూ ఇలాగ ఇచ్చే అవకాశం దొరికింది నాకు. సో అలా చూసుకుంటే కనుక రైట్ ఫ్రమ్ మై గులాబీ సాంగ్, తర్వాత మాఘమాసం ఎప్పుడు వస్తుందో, ఊయల, ఉగాది, వీటిలో పాటలు, బద్రి, తమ్ముడు, మురారి మొదలుకొని ఇంకా చాలా స్పెషల్ సాంగ్స్ అయితే నా కెరీర్లో చాలా ఉన్నాయి. ఏదైనా ఒక సాంగ్? కొడుకుగా అన్నగా భర్తగా రాజుగా బాధ్యతలెరిగిన పురుషుని చరితం, అగ్ని సైతము శిరసుంచి సద్గుణ తేజానికి సాక్ష్యం చూపిన సాత్వికథనం, భక్తి శ్రద్ధలతో ధర్మానికి అంకితమయ్యే సేవాభావం, బంటుని సైతం భగవంతునిగా పెంచిన సుందర కావ్యం,
జగమును శాసించే ఘనులైన అహమును గెలువని వారైతే పతనం తప్పదనే గుణపాఠం. ఇదే ఇదే రామాయణ సారం, భారత సంస్కృతికిది ఆధారం. అద్భుతం. రామాయణాన్ని కట్టే కొట్టే తెచ్చే లాగా రాయమని సీతారామ శాస్త్రి గారికి ఒక చెప్తే ఇంత అద్భుతమైన పాట క్రియేట్ అయింది. ఆ ఒక్క పల్లవిలోనే అంత కళ్ళకి కనిపించేస్తుంది. మొత్తం వచ్చేసింది కదా రామాయణం. సో ఇటువంటి ఆణిముత్యాలు లాంటి పాటలు పాడే గొప్ప అదృష్టం దక్కింది నాకు. కన్యాకుమారి ఓ కన్యాకుమారి నీ గుండెల్లోకి చేరాలంటే ఎటువైపు మా దారి. వీణాకుమారి ఓ వీణాకుమారి నీ కళ్ళల్లోనే ఉండాలంటే ఏం చెయ్యాలే నారి. వేసవి కన్నా వెచ్చగా నాతో ముచ్చటలాడాలి, వెన్నెల కన్నా చల్లగా నాకి కౌగిలి ఇవ్వాలి, చక్కెర కన్నా తీయగా నన్నే ప్రేమించాలి. మీరు డబ్బింగ్ ఆర్టిస్ట్గా చాలా సినిమాలకి వర్క్ చేశారు అండ్ చాలామంది హీరోయిన్స్కి మీరు వాయిస్ ఇచ్చారు. అయితే మీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, అంటే ఫలానా హీరోయిన్కి నా వాయిస్ చాలా బాగా సూట్ అయింది, చాలా యాప్ట్గా అనిపించింది అండ్ తను మాట్లాడుతూ ఉంటే యాజ్ ఇట్ ఈజ్ ఆ హీరోయిన్నే మాట్లాడుతున్నారేమో అన్న ఫీల్ వచ్చే విధంగా ఉంది అని. అలా అనిపించిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు హీరోయిన్స్? అలా అనిపించింది నాకు సౌందర్య గారికి డబ్బింగ్ చెప్పినప్పుడు, తర్వాత సోనాలి బింద్రేకి డబ్బింగ్ చెప్పినప్పుడు, స్నేహకి, కమలిని ముఖర్జీకి. అలా చూసుకుంటూ పోతే చాలా మంచి మంచి క్యారెక్టర్సే చాలా మందికి చెప్పడం జరిగింది. బట్ ఇందులో చాలా చాలా ఫ్లెక్సిబుల్గాను ఓకే కష్టపడకుండా చెప్పిన హీరోయిన్స్ కొంతమంది వీళ్ళు. సో ఎప్పుడైనా ఏ పిక్చర్కి మీరు బాగా స్ట్రగుల్ అయ్యామో ఇది చాలా కష్టమైంది ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పడం అనేది? అబ్బో చాలా సినిమాలు ఉన్నాయి అలా. నువ్వు నేను సినిమా అవ్వచ్చు, జయం అవ్వచ్చు, తర్వాత హ్యాపీ అనే సినిమా, బనీది, అలాంటివి చాలా ఉన్నాయి. డబ్బింగ్ ఫర్ నయనతార ఈజ్ ఆల్సో గ్రేట్ ఫన్. మీరు యమదొంగలో కీరవాణి గారికి మళ్ళీ మంచి సాంగ్ పాడారు. అది మీరు పాడతారా ఇప్పుడు? మీతో పాడిస్తా, ఇట్స్ మై జాబ్. సో అది బిగినింగ్ కూడా ఒక హమ్మింగ్ తో మీరు అబ్జర్వ్ చేస్తే ఆ పాటలో ప్రతి ఊకి ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది, ప్రతి ఊ డిఫరెంట్గా ఉంటుంది. సో మరి ఆ డిఫరెన్స్, ఆ ఎక్స్ప్రెషన్స్ అన్ని ఇప్పుడు ఒకసారి లైవ్లో. నూనుగు మీసాలోడు నీడు జోడైనోడు నీ వైపే వస్తున్నాడు డూ. నూనుగు మీసాలోడు నీడు జోడైనోడు నీ వైపే వస్తున్నాడు, కళ్ళల్లో కసి ఉన్నాడు, కండల్లో పస ఉన్నాడు, వచ్చేశాడు వచ్చేశాడు. నన్ను ఏం చేస్తాడో ఏమో ఈనాడు, లంక బిందెల్లో నా పాలే పోసి ఏం చేస్తాడో అతోడేస్తాడు.